యేసు మామూలుగా వచ్చేపాటికి శిష్యులందరికీ ఏం చెప్తారు? ఒక పేదవాడు వచ్చి నన్ను స్వర్గానికి తీసుకుపోతావా అంటే, పరలోక రాజ్యం ధనవంతుల కోసం కాదు. నువ్వు పరలోక రాజ్యం రావాలంటే నీకున్నదంతా అమ్మి పడేసి తెగనమ్మేసి పేదవాళ్ళకి పనిచేసేయి అంటాడు. ఓకే. అదే యేసు ఖాళీగా కూర్చుని ఉంటే ఒక వేశ్య వచ్చేసి యేసుకి అత్తర్ తొట్టి నెత్తి మీద అభిషేకం చేస్తుంది. ఆ అత్తర్ వాల్యూ ఎంత అనేది కూడా వాళ్ళు రాస్తారు, 300 దేనారములు అని చెప్పేసి. ఆ రోజుల్లో అంత కాస్ట్లీ అత్తర్ని నెత్తి మీద పోస్తూ ఉంటే యేసు శిష్యులు లేచి, ఏయ్ నీకు మా ప్రభు గురించి ఏం తెలిసినట్టు పోతున్నావు, అది అర్జెంటుగా కావాలంటే ఆ బుడ్డ అమ్మేసి ఆ వచ్చిన డబ్బుల్ని పేదవాళ్ళకి పంచు అంటాడు. ఎమ్మటే యేసు ఏమంటాడంటే, రేయ్ ఆవేశపడు మాకు ఆగు, ఈ పేదవాళ్ళు ఎప్పుడు మీతోనే ఉంటారు, కానీ నేను మీతో ఎక్కువ రోజులు ఉండనుగా, ఆవిడేదో ముచ్చటపడి చేసుకుంటుంది పోసుకొని అత్తరు అంటాడు. మరి అత్తర పిచ్చను కూడా దైవత్వం ప్రచారం చేసుకుంటే మనం ఏమంటాం చెప్పండి? అంతేగా, ఆడంబరాలు కోరుకునే దేవుణ్ణి వీళ్ళు ఆడంబరాల గురించి చెప్పరు బయటికి, అంతే. పాస్టర్లు అందరూ అంతేలేండి. ప్రైజ్ లార్డ్. నేను మీ ఆదర్ల రవి. ఈరోజు ఒక దొంగ మతాల మధ్య చిచ్చులు పెట్టి హిందుత్వానికి, క్రైస్తవ్యానికి, ముస్లింలకి, భారతదేశంలో ఉన్న అనేక మతాల మధ్య గొడవలు పెట్టి బెచ్చం ఎత్తుకుంటున్న బిచ్చగాడు అంటే చాలా తక్కువ ఉంటుందండి. వాడొక పెద్ద దొంగ, వాడొక పెద్ద మోసగాడు. వాడు ఎవరిని మోసం చేస్తూ ఉన్నాడు అని అంటే క్రైస్తవులను అయితే ఎట్టి పరిస్థితిలో కాదండి. ఖచ్చితంగా హిందూ నా సోదరమణులని భావోద్రేకాలకు గురిచేసి, ఎలా భావోద్రేకాలకు గురిచేసి అంటే క్రైస్తవులంటే చెడుగా చిత్రీకరిస్తూ, ముస్లింలంటే చెడుగా చిత్రీకరిస్తూ, భారతదేశంలో క్రైస్తవులంటే, ముస్లింలంటే దొంగల్లాగా, మోసగలలాగా, అబద్ధికుల్లాగా, వాళ్ళేదో పెద్ద హింసకాండ ఇక్కడ భారతదేశంలో సృష్టిస్తున్నట్టు మరి ప్రజలందరికీ ఒకలాంటి ధోరణి చూపిస్తూ అక్రమంగా, అన్యాయంగా నా హిందూ సోదర మనుల దగ్గర నుంచి డబ్బులు బెదిరించి కూడా లాక్కుంటున్నాడు. వాడెవడో కాదు, హిందూ జనశక్తి లలిత్ కుమార్ గాడు. ఈ లలిత్ కుమార్ అనే వాడు ఈ మధ్య కొంతమంది యూట్యూబ్ ఛానళ్ళు పెట్టి పాపులారిటీ కోసం అక్కడక్కడికి పిలిపించి వాళ్ళ యూట్యూబ్ ఛానళ్ళు నడిపించుకొని దానితో ఇన్కమ్ వచ్చేలా బ్రతుకు తెరువు కోసం ఎవడెవడో పిలిపించి పిచ్చి నాయాళ్ళు, పిచ్చి ఎదవలు, పనికి రాని ఏ పని చేతగాని ఎదవలు ఈ మధ్య యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని వాన్నొక్కరిని ఇన్నొక్కరిని పనికిరాని బ్యాచ్ని, ఈ పనికిరాని లలిత్ కుమార్ కానీ, పనికిరాని కరుణాకర్ సుగుణ కానీ, పనికిరాని రాధా మనోహర్ దాస్ కానీ లాంటి పిచ్చి ఎదవల్ని, పిచ్చి కుక్కల్ని పిలిపించుకొని ఈరోజు యూట్యూబ్ ఛానళ్ళల్లో భావోద్రేకాలకు గురి చేసే ఇంటర్వ్యూస్ చేసి, మతాల మధ్య చిచ్చులు పెట్టే ఇంటర్వ్యూలు చేసి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తూ ఉన్నారు. దాని ద్వారా ఆదాయాలు పొందుతూ ఉన్నారు. వీడేం మాట్లాడుతూ ఉన్నాడంటే, ముఖ్యంగా మీకు నేను చెప్పాలనుకున్న విషయం ఏమంటే, ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీరే వాడిని చెప్పుతో కొట్టాలనుకుంటారు. మీకు నేను క్లియర్గా చెప్తాను. ఈ లలిత్ కుమార్ అనేవాడు యూట్యూబ్ ఛానల్ ద్వారా హిందుత్వం పేరు వాడుకుంటూ అనేక మందిని బెదిరింపులకు పాల్పడి హిందువుల్లోనే బెదిరిస్తాడు, హిందువుల్లోనే ఉండి క్రైస్తవులను బెదిరిస్తాడు, హిందువులనే ఉండి ముస్లింలను బెదిరిస్తాడు. అలా యూట్యూబ్ పేరు చెప్పుకొని హిందుత్వం పేరు వాడుకుంటూ అనేక మందిని బెదిరించి డబ్బులు వసూలు చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్న అతి దారుణమైన దొంగ, మోసగాడు, హంతకుడు ఎవడైనా ఉన్నాడు, హిందుత్వానికి అన్యాయం చేసేవాడు, హిందుత్వాన్ని నాశనం చేసేవాడు, హిందుత్వం పేరు చెప్పుకొని హిందువులను హింసించేవాడు ఎవడైనా ఉన్నాడు దొంగ అంటే వాడు ఒక లలిత్ కుమార్ గాడు. ఒక్కసారి వాడు దొంగ అని నేను చెబితే మీరు నమ్మరు. ఎందుకంటే నేను క్రైస్తవుని కనుక ఏ పాటికి వాళ్ళని నేను తప్పుగానే చూస్తాను అనేసి మీరు అనుకుంటారు. నేను నా నోటితో చెప్పింది కాదు, జీ తెలుగు న్యూస్ ఛానల్లో వచ్చిన ఒక చిన్న లింక్ వీడియో ఉంది,
ఒకసారి చూడండి. హిందుత్వం పేరు చెప్పుకొని యూట్యూబ్ ఛానల్ ద్వారా బెదిరింపులకు పాల్పడుతున్న 3 వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ కుషాయిగూడ పోలీస్ స్టేషన్లో జ్యువెలరీ వ్యాపారి రామన్ లాల్ ఫిర్యాదుతో వీరిని అరెస్టు చేశారు. దువ్వాడ శివప్రసాద్, లలిత్ కుమార్, హరికృష్ణలను అదుపులో. హిందుత్వం పేరు చెప్పుకొని యూట్యూబ్ ఛానల్ ద్వారా బెదిరింపులకు పాల్పడుతున్న 3 వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ కుషాయిగూడ పోలీస్ స్టేషన్లో జ్యువెలరీ వ్యాపారి రామన్ లాల్ ఫిర్యాదుతో వీరిని అరెస్టు చేశారు. దువ్వాడ శివప్రసాద్, లలిత్ కుమార్, హరికృష్ణలను అదుపులో. చూసారా వీడియో? వాడో దొంగ యూట్యూబ్ ఛానల్ పేరు పెట్టుకొని హిందుత్వం పేరు ద్వారా అనేక మందిని బెదిరించి డబ్బులకు పాల్పడతా ఉన్నాడు. ఇటువంటి నీచుడు నికృష్టుడు దొంగ క్రైస్తవ్యం నుంచి హిందువుల్లోకి వచ్చినోడు హిందువులాగా ఉండకుండా యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఎలా డబ్బులు అక్రమంగా సంపాదించాలనే ఒక గోల్ పెట్టుకొని యేసుక్రీస్తుని, బైబుల్ని, మరియమ్మ గారిని, క్రైస్తవ పాస్టర్లని నోటుకొచ్చిన విధంగా మాట్లాడుతూ ఉన్నాడండి. ఇప్పుడు యేసు ప్రభుని ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నాడో చూద్దాం మనం. ఈ వీడియో చూడండి ఒకసారి. యేసు మామూలుగా వచ్చేపాటికి శిష్యులందరికీ ఏం చెప్తారు? ఒక పేదవాడు వచ్చి నన్ను స్వర్గానికి తీసుకుపోతావా అంటే, పరలోక రాజ్యం ధనవంతుల కోసం కాదు, నువ్వు పరలోక రాజ్యం రావాలంటే నీకున్నదంతా అమ్మి పడేసి తెగనమ్మేసి పేదవాళ్ళకి పనిచేసేయి అంటాడు. ఓకే. అదే యేసు ఖాళీగా కూర్చుని ఉంటే ఒక వేశ్య వచ్చేసి యేసుకి అత్తరు తొట్టి నెత్తి మీద అభిషేకం చేస్తుంది. ఆ అత్తర్ వాల్యూ ఎంత అనేది కూడా వాళ్ళు రాస్తారు, 300 దీనారములు అని చెప్పేసి. ఆ రోజుల్లో అంత కాస్ట్లీ అత్తర్ని నెత్తి మీద పోస్తూ ఉంటే యేసు శిష్యులు లేచి, ఏయ్ నీకు మా ప్రభు గురించి ఏం తెలిసినట్టు పోతాను, అది అర్జెంటుగా కావాలంటే ఆ బుడ్డ అమ్మేసి ఆ వచ్చిన డబ్బుల్ని పేదవాళ్ళకి పంచు అంటాడు. ఎమ్మటే యేసు ఏమంటాడంటే, రేయ్ ఆవేశపడ మాకు ఆగు, ఈ పేదవాళ్ళు ఎప్పుడు మీతోనే ఉంటారు, కానీ నేను మీతో ఎక్కువ రోజులు ఉండనుగా, ఆవిడేదో ముచ్చటపడి చేసుకుంటుంది పోసుకొని అత్తరు అంటాడు. మరి అత్తర పిచ్చను కూడా దైవత్వం ప్రచారం చేసుకుంటే మనం ఏమంటాం చెప్పండి? అంతేగా, ఆడంబరాలు కోరుకునే దేవుణ్ణి వీళ్ళు ఆడంబరాల గురించి చెప్పరు బయటికి, అంతే. పాస్టర్లు అందరూ అంతేలేండి. వీడియో చూసారా ఏం మాట్లాడాడు? యేసు ప్రభుకి 2 సందర్భాలలో ఒక స్త్రీ వచ్చేసి తల మీద అత్తరు పూస్తుంది, ఒక స్త్రీ వచ్చి తన కన్నీళ్లతో యేసు ప్రభు పాదాలను కడుగుతుంది. ఒక స్త్రీ యేసుక్రీస్తు పాదాలు కడిగేటప్పుడు ఎవరు ఏమన్నారు, కానీ అత్తరు పోసేటప్పుడు శిష్యుల్లో కొందరు తలపైన అత్తరు పోసే అంత ఖరీదైన అత్తరు పోయడం అవసరం, దాన్ని నమ్మి పేద ప్రజలకి ఇవ్వచ్చు అనేసి చెప్తాడు. దానికి నేను ఇప్పుడు మీకు క్లారిటీగా ఎవరు కన్నీళ్లతో కాళ్ళు కడిగారు, ఎవరు నెత్తి మీద తైలం పూశారు, దానికి యేసు ప్రభు ఎలాంటి రియాక్షన్ ఇచ్చాడు, శిష్యులు ఏమైనా మాట్లాడారు, యేసుక్రీస్తు ఏమైనా మాట్లాడాడు, ఈ లలిత్ కుమార్ లాగానే మాట్లాడా యేసుక్రీస్తు? లలిత్ కుమార్ గాడిలాగానే శిష్యులు మాట్లాడారా? ఈడి భాష మాట్లాడుంది అందులో. నేను ప్రతిదీ మీకు క్లారిటీ ఇస్తాను. ఈ ఎదవల్ని మీ గ్రంథాలలో ఇలా ఉంది కదరా అని ఒక క్వశ్చన్ వేస్తే వాడు వీడియో మాట్లాడేటప్పుడు దానికి సమాధానం చెప్పడం చేతగాక మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం మాకు లేదు అని అన్నాడు ఎదవ లలిత్ కుమార్ గారు ఎన్నోసార్లు. ఈ పిచ్చోళ్ళకి, ఈ క్రైస్తవులకి మీరు ప్రశ్నలు అడిగితే మేము చెప్పాలరా? మాకు చెప్పాల్సిన అవసరమే లేదన్నాడు ఈ లలిత్ కుమార్ గారు. ఒరే లలిత్ కుమార్, నువ్వు ఆ మాట ఎందుకన్నావో మాకు తెలుసు, ఎందుకంటే నీకు చదువు రాదు, నీకు ఆ గ్రంథాల పట్ల నాలెడ్జ్ లేదు, అదంతా అబద్ధం, శుద్ధ దండగా అన్న విషయం నీకు కూడా తెలుసు, దాంట్లో సత్యం లేదన్న సంగతి నీకు కూడా తెలుసు. కానీ మా బైబిల్లో సత్యం ఉంది, మా బైబిల్లో నీతి ఉంది, మా బైబిల్లో నిజాయితీ ఉంది, ప్రతిదానికి అర్థం ఉంది, ప్రతిదానికి ప్రతి తాత్పర్యం ఉంది, నానార్థాలు ఉన్నాయి, భావం ఉంది, ఎలా ఏ మార్గంలో యేసుక్రీస్తు నిలబెట్టాలో ఉంది. నేను ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను. ఇప్పుడు మీకు అసలు ఆ అత్తరు పూసింది ఎవరు, కాళ్ళు కడిగింది ఎవరు, ప్రతిదీ వివరంగా క్షుణ్ణంగా చెప్తున్నాను. ఈ వీడియోలో మొదటి నుండి చివరి దాకా చూడండి, మీకు ఒక నాలెడ్జ్ వస్తుంది. ఎట్లాంటి పనికి మాలిన దొంగలకి, బెదిరింపులకు పాల్పడే ఈ దొంగలకి కూడా బుద్ధి రావాలి. వీటిని చూసి కొంతమంది హిందువులు అత్యుత్సాహంతో ఉత్సుబ్బుల పాలయ్యే వారికి కూడా కనువిప్పు కలుగుతుంది. అసలు అత్తరు పోసింది ఎవరు, కాళ్ళు కడిగింది ఎవరు,
ఈ లలిత్ కుమార్ గారు చెప్పింది నిజమేనా అబద్ధమా అనే విషయాన్ని మీకు క్లారిటీ ఇస్తున్నాను. వీడియో మొత్తం చూడండి. సువార్తల్లో యేసుక్రీస్తుకి అత్తరు పూసే సందర్భంలో పాపాత్మురాలైన ఒక స్త్రీ గురించి చూస్తాము. అదే విధముగా మరియ గురించి చూస్తాము. అసలు వీరిద్దరూ ఒకటేనా లేదా వేరువేరా? 4 సువార్తల్లో మత్తాయి 26:6, మార్కు 12:3, లూకా 7:36, యోహాను సువార్తల్లో ఈ 4 అధ్యాయాల్లో ఉన్న స్త్రీ ఎవరో తెలియజేయగలరు. అలా అనేక మందికి ఉన్న సందేహం 4 సువార్తల్లో యేసుక్రీస్తు ప్రభువుకి అత్తరుతో అభిషేకించిన స్త్రీ ఒక్కరా, అనేక మంది ఉన్నారా? ఒక్కరే అయితే ఆ స్త్రీ ఎవరు? ఈ ప్రశ్న ఇప్పటి నుండి ఉన్నది కాదు, ఎప్పటి నుండో ఈ ప్రశ్న అనేక మంది బైబిల్ పండితుల ద్వారా లేవనెత్తబడుతూ ఉంది. ఎందుకు ఈ ప్రశ్న వస్తుంది అంటే 4 సువార్తల్లో ఉన్న సందర్భాలు ఒకదాన్ని ఒకటి విరుద్ధముగా ఉన్నట్టుగా ఉండి అన్నీ ఒకే విధముగా ఉంటాయి. ఈ సందర్భం ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభు భోజనమునకు కూర్చుంటారు. అప్పుడు ఒక స్త్రీ వచ్చి యేసు ప్రభు తల మీద విలువైన అత్తరు పోసింది అని ఒక సువార్తలో, యేసు ప్రభు పాదాల మీద అత్తరు పోసి తన తల వెంట్రుకలతో తుడిచింది అని ఇంకొక సువార్తలో ఉంటుంది. ఇంకా ఒకసారి అది జరిగింది బేతనీయాలో అని ఇంకొక సువార్తల్లో అది జరిగింది అసలు వ్రాయబడి ఉండదు. ఇలా అన్నీ ఒకే విధముగా ఉన్నట్టుగా ఉండి అన్నీ వేరువేరు సందర్భాలుగా ఉంటాయి. అలా 4 సువార్తల్లో 4 సందర్భాలుగా ఉంటుంది. కానీ జరిగిన సంఘటనను బట్టి అలా చేసింది ఒక స్త్రీనా, 4 స్త్రీలా అనే విషయము పూర్తిగా తెలియాలి అంటే ఈ వీడియో చూడండి. 4 సువార్తల్లో ఆ స్త్రీ గురించి ఏమని వ్రాయబడిందో తెలుసుకుందాం. మొదటిగా మత్తయి గారు రాసినటువంటి సువార్త 26వ అధ్యాయం 6వ వాక్యం నుండి చూస్తే, యేసు బేతనియాలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంటనున్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరు బుడ్డి తీసుకుని ఆయన యొద్దకు వచ్చి ఆయన భోజనమునకు కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసెను. శిష్యులు చూచి కోపపడి, ఈ నష్టమెందుకు? దీన్ని గొప్ప వెలకు అమ్మి బీదలకు ఇయ్యవచ్చునే అనిరి. ఆమె ఈ అత్తరు నా శరీరం మీద పోసి నా భూస్థాపన నిమిత్తము దీన్ని చేశాను అని ప్రభు చెప్తారు. ఇది ఎప్పుడు జరిగింది అంటే 2 రోజులు పస్కా పండుగకు ముందు జరిగింది. మార్కు సువార్తలో ఈ విషయం గమనిస్తే మార్కు సువార్త 14వ అధ్యాయం 3వ వాక్యం నుండి చూస్తే, ఆయన బేతనియాలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట భోజనమునకు కూర్చుండి ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అచ్చ జటా మాంసి అత్తరు బుడ్డి తీసుకుని వచ్చి ఆ అత్తరు బుడ్డి పగులుగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసెను. అయితే కొందరు కోపపడి, ఈ అత్తరు ఇలాగు నష్టమేలా? ఈ అత్తరు 300 దేనారముల కంటే ఎక్కువ వెలకమ్మి బీదలకి ఇయ్యవచ్చునని చెప్పి ఆమెను గూర్చి సనుగుకొనిరి. అందుకు యేసు, ఈమె తన శక్తి కొలది చేసి నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించును అని చెప్పారు. ఇది జరిగింది కూడా పస్కా పండుగకు 2 రోజుల ముందు. ఇక లూకా గారు రాసినటువంటి సువార్త 7వ అధ్యాయం 36వ వాక్యం నుండి గమనిస్తే, పరిసయ్యుల్లో ఒకడు తనతో కూడా భోజనం చేయవలనని ఆయన అడిగాను. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనముకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకుని ఆ అత్తరు వాటికి పూసెను. యేసు, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని ఆమెతో అనెను. మత్తాయి మార్కు సువార్తలతో పోలిస్తే ఇక్కడ వేరే సన్నివేశం కనిపిస్తుంది. అక్కడ శిష్యులు ఆ పనిని వ్యతిరేకించారు. కానీ ఇక్కడ శిష్యులు ఏమీ అనలేదు. ప్రభు కూడా వారిని ఏమీ అనలేదు. ఇక ఈ సందర్భం జరిగింది ఎక్కడ అనే విషయము బైబిల్లో నేరుగా అయితే వ్రాయబడలేదు. అయితే పరోక్షముగా ఇది గలిలయ ప్రాంతంలో జరిగింది అని చెప్పవచ్చు. అది ఎలా అంటే లూకా గారు రాసినటువంటి సువార్త 7వ అధ్యాయం 1వ వాక్యంలో యేసుక్రీస్తు ప్రభు కపెర్నహూముకు వస్తారు. అది గలిలయలో ఉంటుంది. ఇక 7వ అధ్యాయం 11లో వెంటనే ఆయన నాయీనను ఒక ఊరికి వెళ్ళుచుండగా అని ఉంటుంది. ఆ నాయీనను ఊరు గలిలయలో ఉంటుంది. 7వ అధ్యాయం 18 నుంచి 35వ వాక్యం వరకు మనం గమనిస్తే అక్కడ జరిగిన ప్రభు సందేశం కూడా గలిలయలోనే జరిగినది. తర్వాత పరిసయ్యుడు ప్రభువును భోజనముకు పిలిచాడు. ఈ సన్నివేశము జరిగిన తరువాత ప్రభువు 8వ అధ్యాయం 1వ వాక్యంలో చూస్తే వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు
ప్రతి పట్టణములోనూ ప్రతి గ్రామములోనూ సంచారము చేయుచుండగా అని కనిపిస్తుంది. అంటే అప్పటి వరకు యేసుక్రీస్తు ప్రభు గలిలియాలోనే ఉన్నారు అని మనకు తెలుస్తుంది. ఈ లూకా సువార్తలో చెప్పబడిన స్త్రీ పాపాత్మురాలు. ఈమె గురించిన సందర్భం యేసుక్రీస్తు ప్రభు పరిచర్య ప్రారంభంలోనే జరిగి ఉండవచ్చు. ఇక యోహాను గారు రాసినటువంటి సువార్త 12వ అధ్యాయం 2వ వాక్యం నుండి గమనిస్తే, మార్త ఉపచారం చేసెను, లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మరియ మిక్కిలి విలువగల అచ్చ జటా మాంసి అత్తరు 1 సేరున్నర ఎత్తు తీసుకుని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. ఆయన శిష్యుల్లో ఒకడు, అనగా ఆయన్ను అప్పగింపనయ్యున్న ఇస్కరియోతు యూదా, ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదు అనెను. యేసు, నన్ను పాతిపెట్టు దినమునకు ఆమెను దీన్ని నుంచుకొననీయుడి అని చెప్పారు. ఇక్కడ యోహాను గారు ఆ స్త్రీ పేరును తెలియజేశారు. ఆమె పేరు మరియా. ఆమె లాజరు మార్తా సహోదరి. ఇక ఈ సందర్భం మనకు కొద్దిగా వేరుగా ఉంటుంది. ఇది జరిగింది బేతనియాలో, అది కూడా పస్కా పండుగకు 6 రోజుల ముందు. బైబిల్లో 4 సువార్తల్లో ఆ స్త్రీ గురించి ఏమని వ్రాయబడి ఉందో తెలుసుకున్నాము. ఇక ఆ స్త్రీ ఒక్కరేనా వేరువేరా అని తెలుసుకోవాలంటే మనము 4 సువార్తల్లో వ్రాయబడిన వాటిని కంపేర్ చేసి చూస్తే మనకు ఆ స్త్రీ ఒక్కరా, ఇద్దరా, ముగ్గురా లేదా నలుగురా అనే విషయము తెలుస్తుంది. మొదటిగా ఆ స్త్రీ పేరు మత్తయి సువార్త, మార్కు సువార్తలో చెప్పబడలేదు. యోహాను సువార్తలో ఆమె పేరు మరియా అని చెప్పబడింది. లూకా సువార్తలో ఆమె పాపాత్మురాలైన స్త్రీ అని చెప్పబడింది. ఆ ప్రాంతము, ఆ స్థలము ఏమిటి అనంటే, మత్తయి సువార్త, మార్కు సువార్త, యోహాను సువార్తలో ఆ స్థలము, ఆ ప్రాంతము బేతనియా అని వ్రాయబడింది. లూకా సువార్తలో అది గలిలియా ప్రాంతముగా మనం గమనించవచ్చు. ఆ సందర్భం ఎక్కడ జరిగింది అని మనం గమనిస్తే, మత్తయి గారు రాసిన సువార్త, మార్కు సువార్తలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంటిలో అని వ్రాయబడి ఉంటుంది. యోహాను గారు రాసినటువంటి సువార్తలో అయితే బహుశా అది కుష్ఠరోగి అయిన సీమోను ఇంటిలోనే జరిగింది అని గమనించవచ్చు. లూకా సువార్తలో పరిసయ్యుడైన సీమోను ఇంటిలో అని వ్రాయబడి ఉంటుంది. ఇక్కడ గమనించవలసింది ఏమిటి అంటే, కుష్ఠరోగి అయిన సీమోను, ఈ పరిసయ్యుడైన సీమోను ఇద్దరు ఒక్కరే కాదు, ఇద్దరు వేరు వేరు. ఇక ఈ సందర్భం జరిగిన సమయంలోనికి వస్తే మత్తయి సువార్త, మార్కు సువార్త గమనిస్తే యేసు ప్రభు సిలువకు ముందు, అంటే పస్కా పండుగ 2 రోజుల ముందు జరిగింది. యోహాను గారు రాసినటువంటి సువార్తలు చూస్తే యేసు ప్రభు సిలువకు ముందు, అంటే పస్కా పండుగ ముందు జరిగింది అని గమనించవచ్చు. లూకా సువార్తలో అయితే యేసు ప్రభు పరిచర్య ప్రారంభంలో ఈ సందర్భం జరిగింది అని గమనించవచ్చు. ఇక మత్తయి, మార్కు సువార్తల్లో ఆ స్త్రీ ఆ అత్తరును ప్రభు యొక్క తల మీద పోసింది అని వ్రాయబడి ఉంటుంది. యోహాను గారు రాసినటువంటి సువార్త, లూకా సువార్తలో ప్రభు యొక్క పాదాల మీద పోయబడి ఉంది అని వ్రాయబడి ఉంటుంది. ఈ సందర్భం అంతటిని బట్టి శిష్యులు ఏమన్నారు అంటే, మత్తయి సువార్తలో ఆమెను గద్దించారు అని ఉంటుంది, మార్కు సువార్తలో ఆమెను గద్దించారు అని ఉంటుంది, యోహాను సువార్తలో ఆమెను గద్దించారు అని ఉంటుంది. ఇక లూకా సువార్తలో ప్రభు శిష్యులు ఆమెను ఏమీ అన్నట్టుగా వ్రాయబడి లేదు. ఇక ఈ సందర్భంలో ప్రభు ఏమన్నారు అంటే, మత్తయి సువార్త, మార్కు సువార్త, యోహాను సువార్తల్లో శిష్యులను గద్దించి ఇది ఆయన భూస్థాపన నిమిత్తము అని చెప్పారు. లూకా గారు రాసినటువంటి సువార్త విషయానికి వస్తే ప్రభు ఆ స్త్రీ యొక్క పాపములను క్షమించారు. ఇక్కడ మీరు బాగా గమనించండి, ఎంతమంది స్త్రీలు అని తెలుసుకోవటానికి మనం స్థలమును బట్టి చూస్తే మనకు 4 సువార్తల్లో 2 ప్రాంతాలు కనిపిస్తాయి. ఒకటి బేతనియా, 2 గలిలియా. సమయమును బట్టి చూస్తే మనకు 4 సువార్తల్లో 2 సమయాల్లో అని తెలుస్తుంది. ఒకటి యేసు ప్రభు పరిచర్య ప్రారంభంలో, 2 పస్కా పండుగకు ముందు. అంటే మత్తయి సువార్త, మార్కు సువార్తలో చెప్పబడిన సందర్భం ఒక్కటే. ఎందుకు అంటే అన్ని విషయాలు ఒకే విధంగా ఉన్నాయి. కొద్దిసేపు లూకా సువార్తను ప్రక్కన పెట్టి మత్తయి, మార్కు సువార్తల ప్రకారం యోహాను సువార్తను పరిశీలిస్తే ఇక్కడ ఆమె పేరు మరియా అని తెలుస్తుంది. ఎక్కడ జరిగింది అనే విషయానికి వస్తే బేతనియాలోనే జరిగింది అని తెలుస్తుంది. ఎప్పుడు జరిగింది అనే విషయానికి వస్తే యోహాను సువార్తల్లో పస్కా పండుగ ముందు, అంటే బహుశా 2 రోజులు అయి ఉండవచ్చు. ఈ 3 సువార్తల్లో ముఖ్యమైన అంశము ఏమిటి అంటే, ఆ స్త్రీ యేసు ప్రభు తల మీద అత్తరు పోసింది అని మత్తయి, మార్కు చెబుతున్నారు. యోహాను ప్రభు పాదాల మీద అత్తరు పోసింది అని చెబుతున్నారు. నిజానికి ఆ స్త్రీ తల మీద మరియు పాదముల మీద ఆ అత్తరు పోసి ఉండవచ్చు. దీని గురించి చివరిలో మీకు పూర్తిగా తెలియజేస్తాను, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఇక ఇప్పుడు పరిశీలిస్తే
మత్తాయి, మార్కు, యోహాను సువార్తల్లో చెప్పబడిన ఆ స్త్రీ ఒక్కరే. ఆమె పేరు మరియా. ఆమె లాజరు సహోదరి. లూకా సువార్త విషయంలోనికి వస్తే ఆ సందర్భం జరిగింది ప్రభు పరిచర్య ప్రారంభంలో గలిలయ ప్రాంతంలో. ఆమె పాపాత్మురాలు అని బైబిల్ తెలుపుతుంది. ఆమె పాపములు క్షమించబడ్డాయి అని ప్రభు చెప్పారు. అంటే లూకా సువార్తలో చెప్పబడిన స్త్రీ మరియ కాదు. అంటే 4 సువార్తల్లో ఆ స్త్రీ సందర్భాల్లో ఉన్నది 2 స్త్రీలు. ఒకరు లాజరు సహోదరి అయిన మరియా, ఇంకొకరు పాపాత్మురాలైన స్త్రీ. ఈ 2 స్త్రీల గురించే 4 సువార్తల్లో వ్రాయబడి ఉంది. చివరిగా ఆ స్త్రీలు ఎందుకు యేసుక్రీస్తు ప్రభుకి అత్తరు పూశారు అనే విషయానికి వస్తే, అప్పటి సమయంలో ఎవరన్నా ఇంటికి విందుకు అతిథులుగా వస్తే వారి పాదములను కడిగి వారిని ముద్దు పెట్టుకుని వారి తలను నూనెతో గాని లేదా అత్తరుతో గాని వారిని అభిషేకించేవారు. అది ఆ అతిథిని వారు గౌరవిస్తున్నారు అని తెలియజేస్తుంది. ఇది మనకు 23వ కీర్తన 5వ వచనంలో మనకు కనిపిస్తుంది. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటియున్నావు. ఇక్కడ శత్రువుల విందులో భోజనంను సిద్ధపరిచారు అని, అతని గౌరవార్థం నూనెతో అతన్ని అభిషేకించటం గురించి మనం చూస్తాము. దీని ఆత్మీయ అర్థం వేరైన ఈ సందర్భం నుండే దావీదు గారు తీసుకున్నారు అని బైబిల్ పండితులు తెలుపుతున్నారు. కాబట్టి బేతనియాలో ప్రభు విందులో కూర్చున్నప్పుడు అతిథిగా వచ్చిన ప్రభువుని గౌరవించటానికి లాజరు సహోదరైన మరియా అత్తరుతో ప్రభు తలను అభిషేకించింది. అదే అత్తరుతో ఆయన పాదమును కడిగింది. అలాగే గలిలయలో ఉన్న ఆ పాపాత్మురాలైన స్త్రీ కూడా ప్రభు విందుకు వచ్చారు అని తెలుసుకొని ప్రభు దగ్గరకు వస్తుంది. అయితే ఆమె తన పాపములు తెలుసుకొని అంతటి పరిశుద్ధుడిని, అంతటి గొప్ప వ్యక్తిని, సాక్షాత్తు దేవుడి తలను అభిషేకించే అంత గొప్ప వ్యక్తి తను కాదు అని, ఆయన పాదములు అభిషేకిస్తే చాలు, ఆయన పాదముల దగ్గర ఉంటే చాలు అని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకుని ఆ అత్తరు వాటికి పూసెను. తాను తీసుకుని వచ్చిన అత్తరుతో ఆయన పాదములు అభిషేకించే ముందు ఆమె తన కన్నీటితో యేసుక్రీస్తు ప్రభు యొక్క పాదాలను అభిషేకించింది. ఆమె కన్నీరు ప్రభువును గణపరిచింది. ప్రభువును ఇంటికి పిలిచాడు ఆ పరిసయ్యుడు. కానీ అతడు తన హృదయంలోనికి ప్రభువును ఆహ్వానించలేదు. గనుక ఆ పరిసయ్యుడు ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకొనిన ఈ స్త్రీ యవతియో ఎటువంటిదో ఎరిగియుండును, అంటే ఈయన ప్రవక్త కాదు అని ఆ పరిసయ్యుడు మనసులో అనుకుంటున్నాడు. ఆయన మెస్సయ్య కాదు అని నమ్ముతున్నాడు. అందుకే ప్రభు ఆ పరిసయ్యుడితో అంటున్నాడు, ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళియ్యలేదు, కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు, గాని నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములను ముద్దు పెట్టుకొనుట మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు, గాని ఈమె నా పాదములకు అత్తరు పూసెను. ఆమె విస్తారముగా ప్రేమించెను కనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడినని నీతో చెప్పుచున్నాను. నువ్వు ఈరోజు ప్రభు పాదాల చెంత నీ పాపమును ఒప్పుకుంటున్నావా? లేక పరిసయ్యుడులాగా నీవు పాపములు చేస్తూ ప్రభువు దేవుడు కాదు అని, ఆయన నిన్ను చూడటం లేదు అని పాపంలోనే జీవిస్తున్నావా? ఒకసారి దేవుని వైపు తిరుగు. ఆ పాపాత్మురాలనే స్త్రీ ప్రభు పాదాలను అభిషేకిస్తే చాలు అని అనుకున్నది. ఆమె పాపములు క్షమించబడ్డాయి. నీవు కూడా నీ పాపములను ప్రభు పాదాల చెంత ఒప్పుకొని విడిచిపెట్టు. ప్రభు నిన్నును క్షమిస్తారు. నిన్నును కూడా ఆయన రాజ్యంలో చేర్చుకుంటారు. ఆయనతో కూడా యుగ యుగములు మనము కూడా ఉంటాము. అంతవరకు ప్రభు కృప మనకు తోడుగా ఉండును గాక. ఆమేన్. ఇదిరా లలిత్ కుమారు, మరి అత్తరు పూయడానికి ప్రధాన కారణం, కాళ్ళు కడగటానికి, కాళ్ళు కడిగించుకోవడానికి శిష్యులు మాట్లాడింది అదే సందర్భం. దాన్ని వక్రీకరించిన నీకు మరి ఒక్క చెంపదెబ్బ చెల్లు అనేలా బాద్దామా? ఏంట్రా కళ్ళు పైకి పోయాయి, కొద్దిగా నాకెళ్ళి చూడు, కిందికి చూడు, పక్కగా చూడు. ఈయనొక్కసారి చెంప మీద చెల్లు అని కొడదాం చూడండి, చెల్లు అని కొట్టాలా. Oh, God! A vicious shot there.
but truthfully just takes it. పాస్టర్ అంటే మతోన్మాది, పాస్టర్ అంటే బిచ్చగాడు, పాస్టర్ అంటే మత ఛాందస్సుడు, మత ముష్టోడు. ఎన్ని మాటలు మాట్లాడారు లలిత్ కుమార్. దొంగవు నువ్వు. ఎందుకంటే నేను చెప్పట్లేదు, జీ తెలుగు న్యూస్ చెప్తోంది. నువ్వు దొంగ, నువ్వు బెదిరిస్తున్నావు. యూట్యూబ్ పేరు పెట్టుకొని, హిందుత్వం పేరు పెట్టుకొని ప్రజల్ని భయపెట్టి 60 లక్షలు 70 లక్షలు కోటి రూపాయలు వసూలు చేస్తుంది నువ్వు. ప్రతి వీడియో కింద ఫోన్పే గూగుల్ పే అని పెట్టుకొని అడుక్కునే తినే దొంగవు నువ్వు. నీలాంటి నికృష్టుడు, నీచుడు, దౌర్భాగ్యుడు, పనికి రాని ఒక ఎదవ నువ్వు. బైబిల్ గురించి, బైబిల్లో ఉన్న దేవుళ్ళ గురించి, అందులో ఉన్న పాస్టర్ల గురించి, అందులో ఉన్న సభ్యుల గురించి మాట్లాడడానికి నీకు ఎవడరా రైట్స్ ఇచ్చాడు? పాస్టర్ అంటే బిచ్చగాడా? పాస్టర్ అంటే మతోన్మాద? పాస్టర్ అంటే మత ముష్టోడా? మత ముష్టోడివి నువ్వు, బెచ్చగాడివి నువ్వు, దొంగవి నువ్వు, దౌర్భాగ్యుడివి, నీచుడివి నువ్వు. నీ బ్రతుకు ఎవడికి తెలియదని చెప్తున్నావురా? కరుణాకర్ సుగుణాగాడు నువ్వు పైసల కోసం కొట్టుకున్న సంగతి మాకు తెలియదా? రాధా మనోహర్ దాస్ గారు నువ్వు పైసల కోసం కొట్టుకున్న సంగతి మాకు తెలియదా? నువ్వు ఎంతమంది హిందువులను బేరిచ్చి ఎన్ని కోట్లు సంపాదించావో మాకు తెలియదా? ఎంతమంది హిందువుల దగ్గర మా మీద, క్రైస్తవుల మీద, ముస్లింల మీద అబద్ధాలు చెప్పి, మోసబుద్ధులు చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసావు మాకు తెలియదా? దొంగవు నువ్వు, మతోన్మాది నువ్వు, ముష్టోడి నువ్వు. దేవుడి శాపం పెడితే కుష్టివాడివి కూడా నువ్వే అవుతావురా. కరుణాకర్ సుగుణ మరియు లలిత్ కుమార్. లలిత్ కుమార్ నువ్వేదో అనుకుంటున్నావు, జాగ్రత్త. దేవుడి ఉగ్రత నీ మీద కూడా రాబోతోంది. తక్షణమే దేవుని యొక్క మనస్తత్వం ఏంటో తెలుసుకో, ఆయన ఉద్దేశం ఏంటో తెలుసుకో, బైబిల్ ఉద్దేశం ఏంటో నీకు తెలుసు. పైసల కోసం హిందుత్వంలో పోయి క్రైస్తవుల మీద పోటీలు పట్టడం కాదు, బూతులు తిట్టడం కాదు, హింసించడం కాదు, చెడ్డ మాటలు చెప్పడం కాదు. దేవుని ఉగ్రత నీ మీదకి రాబోతోంది. ఖబర్దార్, జాగ్రత్త. దేవుడు నీకు తగిన శిక్షణ ఇస్తాడు. దేవుడు ఇంకా నీ కోసం వేచి చూస్తున్నాడు, మారతావేమో అని. క్రైస్తవ్యంలో ఉండి హిందువుల్లోకి వచ్చావు, హిందువుల్లో పైసలు సంపాదిస్తావు. నువ్వు పైసల కోసమే ఉంటే పతనమైపోతావు. నువ్వు దేవుడి కోసమైతే, పరలోక రాజ్యం కోసమైతే, నిత్య జీవం కోసమైతే తిరిగి క్రైస్తవ్యంలోకి రా. నీ కాళ్ళని మా కన్నీళ్లతో కడిగి నిన్ను ఆహ్వానిస్తాం. లేకపోతే నీ శిక్షకు నువ్వే పాత్రుడవైతావు. తరతరాలు యుగ యుగాలు నరకంలో కాలి నాశనం అయిపోతావు. నువ్వు ఒక సహోదరుడిగా, భారత నా మిత్రుడిగా, సహోదరుడిగా నీకు అట్లాంటి పరిస్థితి రాకూడదు అని నేను ప్రేమతో కోరుతా ఉన్నాను. హిందువులు ఎక్కువ శాతం ఉన్నారు, క్రైస్తవులు తక్కువ శాతం ఉన్నారు, ముస్లింలు తక్కువ ఉన్నారు, క్రైస్తవులు తక్కువ ఉన్నారు. మేమే పులులు ఉంటా ఉన్నారు కొంతమంది. ఈ కరుణాకర్ సుగుణ గాని లాంటి వాళ్ళు, ఈ లలిత్ కుమార్ గాని లాంటి వాళ్ళు. రే, పులి బలాన్ని వాడే విధంగానే వాడాలి. పులికి బలం ఎంత ఉంటుంది? పులి బలం ఏడ వాడాలో మాకు తెలుసు. ఎందుకంటే నిజమైన పుల్లం మేమే కాబట్టి. నువ్వు పులి కాదు, పిల్లి. మీరు పులి అనుకొని ఎలాంటి ఇబ్బందులు పడ్డారో, ఎలాంటి ఇబ్బందులు పడతావో ఈ వీడియో చివరిలో చూస్తావా? పాము చేతిలో చచ్చిపోయిన పులి, పాము చేతిలో చచ్చిన పులి. అలా చావకూడదురా. ఎక్కడ ఎక్కాలో, ఎక్కడ దిగాలో, ఎక్కడ నెగ్గాలో, ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే ఆదర్ల రవి. క్రైస్తవ్యంలో ఉన్నటువంటి వీరులు, సూరులు, విప్లవ ధీరులు. ఇటువంటి ఎదవలకి ఈ నా మాటల తర్వాత వచ్చే చిన్న షార్ట్ వీడియో వారికే అంకితం చేస్తున్నాను. మీ అందరికీ ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ సో మచ్. ప్రియమైనటువంటి నా హిందూ సోదరులరా, ముస్లిం సోదరులరా, క్రైస్తవ సోదరులరా, మనందరం ఒకటి. మతాలు, కులాలు మనకేం లేవు. దేవుడు ఒక్కడే, ఆయనే ప్రభు అయిన క్రీస్తు. ఇటువంటి పిచ్చోళ్ళ మాటలు, డబ్బుల కోసం ఎగబడి మతాల మధ్య, కులాల మధ్య, ప్రాంతాల మధ్య, భాషల మధ్య చిచ్చులు పెడుతూ
రాజ్యాంగాన్ని గౌరవించకుండా పిచ్చి పిచ్చి వేషాలు ఇస్తున్న ఇటువంటి వారికి తగిన బుద్ధి చెప్పడానికి మీరందరూ సహకరించాలని మనసారా కోరుకుంటూ నేను మీ అదల రవి. అందరికీ నమస్కారం. ప్రైజ్ ది లార్డ్.